నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని వారం వారం వార్తా సమాహారం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ దేశంలో ఆ మాటకు వస్తే విశ్వవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కొన్ని వార్తలకు సంబంధించి విశ్లేషణ చేయడానికి నేను మీ ముందుకు వచ్చాను. వాటిల్లో మొట్టమొదటిది అందరూ ఆశించిందే యుద్ధానికి సంబంధించిన వార్త. యుద్ధం కొనసాగుతూనే ఉంది. దాదాపు 2 వారాల పైగా గడిచింది. ఏమాత్రం తగ్గేది లేని ఇరు వర్గాలు చెప్తున్నాయి. ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్ ఇబ్బిడి ముబ్బిడిగా దాడులు చేస్తుంటే, మరోవైపు ఇరాన్ కేవలం అమెరికా, ఇజ్రాయెల్ మీదే కాకుండా వాటికి వత్తాసు పలుకుతున్న అనేక దేశాల మీద యుద్ధాన్ని ప్రకటించడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. యుద్ధం జరిగిన తర్వాత దాని ప్రతికూల ప్రభావాలు అనేక రంగాల్లో పడతాయి. సో ముఖ్యంగా చమురు కేంద్రంగా ఈ యుద్ధం జరుగుతుంది కనుక నిజంగానే చమురుకు కొరత ఏర్పడే అవకాశం ఉందని అనేక ఊహాగానాలు చెలరేగిన నేపథ్యంలో ఇప్పుడు హర్మోజ్ జలసంధిని పూర్తిగా ఇరాన్ తమ గుప్పిట్లోకి తీసుకొని ఆ మార్గం ద్వారా ప్రపంచ దేశాలకు చమురు ప్రయాణం చేసే నౌకలన్నిటిని దిగ్బంధనం చేసింది. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్కు సంబంధించిన అలాగే అమెరికాకు ఒత్తాసు పలుకుతున్న అనేక దేశాలకు సంబంధించిన చమురు నౌకల మీద ఏకంగా దాడులే ప్రారంభించింది. సో ఈ విషయంలో భారతదేశానికి కొంత వెసులుబాటు కల్పించింది. భారతదేశం విదేశాంగ శాఖ మంత్రి ఇరాన్ దేశంతో మాట్లాడి, మా నౌకలకు మినహాయింపునివ్వండి, మేము మీతో యుద్ధం చేయట్లేదు కదా అని చెప్పినప్పుడు దానికి అంగీకరించారు. అలాగే మనకి 2 భారీ నౌకలు బొంబాయి చేరుకున్నట్టుగా సమాచారం వస్తుంది. సో ఇప్పుడు మనకి ఇప్పటికిప్పుడు మనకి ఆ కొరత దేంట్లో వచ్చింది అని అంటే, చమురు విషయంలో ఇంకా కొరత ప్రారంభం కానప్పటికీ సహజ వాయువును, గ్యాస్ విషయంలో మాత్రం మనం కొరత ఎదుర్కొంటున్నట్టుగా భావించాలి. ఎందువల్లనంటే ముఖ్యంగా వాణిజ్య అవసరాలకు అందించే గ్యాస్ పూర్తిగా ఆగిపోయినట్టుగా కనిపిస్తుంది. ఒక ప్రక్క కేంద్రం అలాంటిది ఏమీ లేదు, మనకి గ్యాస్ నిల్వలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో మాత్రం అది వాస్తవం కాదని తెలుస్తుంది. ముఖ్యంగా వాణిజ్య అవసరాలకు ఇచ్చే గ్యాసులో తీవ్ర కొరత ఏర్పడి ఆతిథ్య రంగం, ముఖ్యంగా హోటళ్ళు, హాస్టళ్ళు, పీజీలు వీటన్నిటికీ కొరత ఏర్పాటైంది. కొన్ని మహానగరాల్లో అయితే ఢిల్లీ, బొంబాయి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాల్లో హోటళ్ళు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దాదాపు 40% హోటళ్ళు మూతవేత దిశగా వచ్చినట్టుగా కనిపిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో అయితే ఇంత దారుణమైన పరిస్థితులు లేనప్పటికీ కొన్ని చోట్ల మాత్రం గ్యాస్ కొరతకు చాలా ఉన్నది. అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఒక ప్రకటనలో మాత్రం వంట అవసరాలకు అంటే డొమెస్టిక్ గ్యాస్ ఉంది కదా, దానికి సంబంధించి ఎలాంటి కొరత లేదని, కాకుంటే బ్లాక్లో అమ్ముతున్న వారి పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండాలని నిఘా సంస్థలను ఆదేశించింది. అయితే ఆ సందర్భంగా మరో మాట కూడా చెప్పింది. మీరు తొందరపడి గ్యాస్ కొరత ఏర్పడుతుందని తొందరపడి ఇబ్బడిముబ్బడిగా ముందుగానే బుక్ చేసుకుని స్టాక్ చేసుకునే ప్రయత్నం చేయొద్దు. దానివల్ల కొరత ఏర్పడే ప్రమాదం ఉంటుంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతానికైతే చమురు విషయంలో ఇంకా కొరత అనేది ప్రారంభం కాలేదు, స్కేర్సిటీ ప్రారంభం కాలేదు. ఇదే యుద్ధం కనుక మరికొన్నాళ్ళు అంటే మరికొన్ని వారాలు కనుక జరిగినట్లయితే అప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. తప్పనిసరిగా ఇప్పటికైతే మనకి గతంలో కంటే 30% ఎక్కువగా మనం గ్యాస్ ఉత్పత్తి చేస్తున్నాము. మన అవసరాలకు మనమే గ్యాస్ను ఉత్పత్తి చేసుకునే స్థాయికి వెళ్ళే అవకాశం ఉందని చెప్పి సాక్షాత్తు ప్రధానమంత్రి ప్రకటించున్నది కొంత ఊరట కలిగించే అంశంగా మనం చెప్పుకోవాలి. యుద్ధం త్వరలో ఆగాలని అన్ని దేశాలు ఆశిస్తున్నాయి. దాని గురించి మరో వార్తలో కూడా దీని గురించి మాట్లాడదాం. ఇది అత్యంత ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యత కలిగిన వార్తగా అటు జాతీయ పత్రికల్లోనూ, స్థానిక పత్రికల్లోనూ, అలాగే అంతర్జాతీయ పత్రికల్లోనూ దీనికి సంబంధించి విశేషంగా రాశారు. ఇంకా రెండోది మన రాష్ట్రానికి సంబంధించింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎప్పట్లాగానే మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ఆయన పార్టీ అసెంబ్లీకి అయితే వెళ్ళటం లేదు, కానీ ఇలాగ మీడియా ముందుకు వచ్చి కొన్నిసార్లు కూటమి ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు అయితే ఆయన సంధిస్తూ ఉన్నారు. ఈసారి కాస్త టోన్ పెంచారు.
ఆయన ఒక పెద్ద ప్రశ్నావళినే కూటమి ప్రభుత్వానికి ఒక సవాలుగా విసిరారు. 20 ఏళ్ల కాలంలో, 20 నెలల కాలంలో ప్రభుత్వం ఏమాత్రం సంక్షేమ కార్యక్రమాల గురించి పట్టించుకోవట్లేదని, చాలా చాలా పథకాలను గాలికి వదిలేసిందని, అటకెక్కించిందని చెప్పి ఆయన చాలా ఆవేశపూరితంగా మాట్లాడినట్టుగా కూడా కనిపిస్తోంది. ఈ 20 నెలల కాలంలో సంక్షేమ పథకాల మాట అటుంచి 3,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసిందని, ఇది ప్రభుత్వం 5 సంవత్సరాల్లో చేసిన దానికంటే ఎక్కువేనని ఆయన గణాంకాలు చెప్పే ప్రయత్నం కూడా చేశారు. దీని మీద కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో దాని గురించి కూడా మనం ఆ తర్వాత మాట్లాడదాం. ఆయన సంధించిన ముఖ్యమైన ప్రశ్నలు ఏంటంటే, మేనిఫెస్టోకి సంబంధించింది ఎక్కువ ప్రశ్నలు ఆయన సంధించారు. వాటిలో నిరుద్యోగ వృత్తి ఏమైంది? మీరు ఉద్యోగాలు ఇచ్చేదాకా ప్రతి యువకుడికి, ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయలు ఇస్తారన్నారు కదా, దాని గురించి ఏం మాట్లాడలేదు ఏంటి అని ఒక ప్రశ్న వేశారు. ఆడబిడ్డ నిధిని ఏం చేశారు? ప్రతి ఆడబిడ్డకు 1,500 రూపాయల చొప్పున నెలకు ఇస్తున్నారు కదా, 20 నెలలు గడిచినా కూడా దాన్ని ఊసెత్తట్లేదు ఏంటి అని కూడా ఆయన ఒక ప్రశ్న వేశారు. కొత్త పింఛన్లు ఇవ్వకపోగా ప్రతి నెల 25,000 దాకా పింఛన్లు మీరు కట్ చేస్తున్నమాట వాస్తవం కాదా అని మరో ప్రశ్న కూడా ఆయన వేశారు. అలాగే రైతు భరోసా వాళ్ళు పెట్టిన పేరు వేరే కదా, 20,000 రూపాయలు ఇస్తానన్నారు. ఎంతమందికి ఇచ్చారు? ఎన్ని ఖాతాల్లో మీరు డబ్బులు జమ చేశారు? దీన్ని యాదృచ్ఛికంగా చెప్పాలంటే నిన్నగాక మొన్ననే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిపి రైతులకు భరోసా ఇచ్చినట్టుగా మనకి తెలుసు. అమ్మకు వందనం అనేదాన్ని అసలు మీరు మర్చిపోయినట్టుగా ఉన్నారు కదా అని మరొక ఆరోగ్యశ్రీని ఎందుకు అటకెక్కించారు? అన్ని వేల కోట్ల రూపాయలు రెఫరల్ ఆసుపత్రులకు ఎందుకు బాకీ పడ్డారు అనే ప్రశ్న కూడా ఆయన వేశారు. ఇలాగ రకరకాల ప్రశ్నలు వేస్తూ సూపర్ 6లో ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా మీరు అమలు చేయలేకపోవటం అనేది మీ ప్రభుత్వం తాలూకు పతనానికి పరాకాష్ట కాదా అని కూడా ఆయన ప్రశ్నలు వేశారు. ఇంతకీ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏముంది అని చెప్పే ప్రయత్నంలో ఆయన చేసిన మరోటి అంటే పాలు కల్తీ, నీరు కల్తీ, అసలు పాలనే కల్తీ అని చెప్పి పూర్తిగా ప్రభుత్వం మీద విమర్శల దాడిని పెంచే ప్రయత్నం చేశారు. తాను అసెంబ్లీలోకి వెళ్ళకపోవడానికి రీజన్ ఇదే. నేను ఇప్పుడు 2 గంటల పాటు ప్రెస్ మీట్లో మాట్లాడి ఇన్ని ప్రశ్నలు వేశాను ప్రభుత్వానికి. ఇదే నేను కనుక అసెంబ్లీలో పార్టిసిపేట్ చేస్తే నాకు కనీసం 5 నిమిషాలు కూడా సమయం ఇవ్వరు. ఎందువల్లనంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కనుక నాకు సమయం ఇచ్చే అవకాశం లేదు. సమయం వచ్చి ఇవ్వనప్పుడు నేను ప్రజా సమస్యల గురించి అసెంబ్లీలో ఎలా మాట్లాడతాను? నేను రావట్లేదు అని చెప్పి వాళ్ళు పదే యాగి చేస్తున్నారు. నేను వెళ్ళకపోవడానికి ఇది రీజన్. నేను చాలా ప్రశ్నలు బయట నుంచి వేస్తున్నాను. నా ప్రశ్నలకు ఏ ఒక్క ప్రశ్నకు అసెంబ్లీలో కానీ బయట కానీ వాళ్ళు సమాధానం చెప్పలేకపోతున్నారు అని చెప్పి కూడా ఆయన ఒక కొసమేరకు దానికి తగిలించారు. ఇంకొక వార్త ఏంటంటే, ప్రముఖంగా చంద్రబాబు నాయుడు మార్కు పాలన రాష్ట్రంలో మొదలైనట్టుగానే కనిపిస్తుంది. టెక్నాలజీని నమ్ముకుని పరిపాలన సాగించే ఒక వినూత్నమైన సీఎంగా దేశవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారికి పేరుంది. సో ఆయన మార్కు పాలన అంటే ఏంటి అంటే, అధికారులను పరుగులు పెట్టించడం. ఇన్నాళ్ళు తన టెక్నాలజీతోనే ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర నేతలకు ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చిన ఆయన ఇప్పుడు ప్రభుత్వ అధికారుల మీద పడ్డారు. ముఖ్యంగా ఈ మధ్యనే కలెక్టర్ల సమావేశం ఏర్పాటు చేసి కలెక్టర్ల తాలూకు ఒక్కొక్క జిల్లా తాలూకు ప్రోగ్రెస్ను అడిగి తెలుసుకున్నారు. అలా ప్రశ్నలు వేస్తున్నప్పుడు అక్కడికక్కడే కొన్ని సమాధానాలు చెప్పడం, కొంతమందిని మందలించడం, కొంతమందికి సూచనలు చేయటం, కొంతమందికి ప్రశంసలు అందించడం కూడా ఆయన చేశారు. ఇలా జిల్లాలో అసలు క్షేత్రస్థాయిలో కలెక్టర్లు వెళ్ళటం లేదు అనే ఒక అభ్యంతరాన్ని ఆయన వ్యక్తం చేశారు. అందుకే కలెక్టర్లకు ఒక దిశానిర్దేశం చేశారు. ప్రతి నెలలో కనీసం 8 రోజులైనా మీరు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలి. వీలైనట్టయితే అక్కడికక్కడ ఆ సమస్యలకు పరిష్కారాలు చూపించాలి అని చెప్పి ఆయన ఆ ప్రభుత్వ అధికారులు, ముఖ్యంగా కలెక్టర్లకు సూచనలు చేశారు. కొంతమంది కలెక్టర్లు విభాగాల అభ్యంతరాల గురించి మాట్లాడారు. ముఖ్యంగా కలెక్టర్లు కొన్ని పనులు చేద్దామన్నా, లేకపోతే కొత్తగా ఇళ్ళు కట్టిద్దామని చెప్పినా కూడా అటవీ శాఖ అనుమతులు ఇవ్వడం లేదు అని చెప్పి పోలవరం తాలూకు ఒక సమస్యను ఒక కలెక్టర్ చెప్పినప్పుడు ఆయన అక్కడికక్కడే ఆయన స్పందించి, ఏంటి ఈ పరిస్థితులు, మీకు మధ్యనే సమన్వయం లేకపోతే రాష్ట్ర పాలన ఎలా జరుగుతుంది? మీకు తెలియని విషయం కాదు ఇది. ప్రజలకు ప్రభుత్వానికి సంధానకర్తలుగా ఉండాల్సిన ప్రభుత్వ అధికారులే ఇలా నిర్లక్ష్యం చేస్తూ, లేకపోతే విషయాలను
వాళ్ళని సాగదీస్తూ ఉంటే ఎలాగా అని చెప్పి ఆయన కొంచెం ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా కూడా కనిపించింది. ఈ సందర్భంగా 7 జిల్లాలకు సంబంధించిన జిల్లా కలెక్టర్లను మాత్రం ఆయన ప్రశంసలు అందించారు. వాటిల్లో విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి అంబేద్కర్ కోనసీమ, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లకు ఆయన కితాబునిచ్చారు. ఎందుకంటే వాళ్ళు వినూత్న పద్ధతిలో పరిపాలన చేస్తున్నారని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసే క్రమంలో వాళ్ళు కొత్త కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారని, ఇదే ధోరణిని మిగతా కలెక్టర్లు కూడా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఆయన సలహా కూడా ఇచ్చారు. సో దీంతో అక్కడ మిగతా కలెక్టర్లు కూడా ఉత్సాహాన్ని పొందే ఆస్కారం ఉందని చెప్పి ఆయన భావించినట్లుగా కనిపిస్తోంది. పనిలో పనిగా త్వరలో మనము సంక్షేమ క్యాలెండర్ను కూడా ప్రారంభించబోతున్నాం అని చెప్పి ఆయన ఈ సందర్భంగా ఒక ప్రకటన కూడా చేశారు. ఇంకా యుద్ధం విషయంలోకి వస్తే మరో చిన్న వార్త కూడా మనం చెప్పాల్సిన ఆస్కారం ఉంది. ఎందుకంటే తాజాగా అంటే ఈ ఎపిసోడ్ చేస్తున్న సమయానికి ఉన్న సమాచారాన్ని బట్టి యుద్ధము అటు ఇటుగా ఉన్నది. ఒక ప్రక్క అమెరికా అంతా ఇరాన్ అంతా నాశనం చేసాం, మా లక్ష్యాలన్నీ నెరవేరినాయి, ఇంకా యుద్ధం అవసరం లేదని మేము భావిస్తున్నాం అని చెబుతూనే మళ్ళా ఇజ్రాయెల్తో కలిపి అమెరికా టెహ్రాన్ మీద అంటే ఇరాన్ రాజధాని టెహ్రాన్ మీద తీవ్ర స్థాయిలో బాంబుల వర్షం కురిపిస్తున్న ఒక వార్త వస్తున్న నేపథ్యంలో ఇరాన్ లొంగిపోవాల్సిందే అని చెప్పి అమెరికా అధ్యక్షుడు తాజాగా చేసిన ఒక ప్రతిపాదనను ఇరాన్ తీవ్రంగా తిప్పికొడుతూ ఒకవేళ యుద్ధం ఆపాలంటే మాకు 3 షరతులు మేము పెట్టబోతున్నాం, ఆ షరతులను కనుక మీరు అంగీకరిస్తే యుద్ధం మేము ఆపుతాం. దానిలో మొట్టమొదటిది ఇరాన్కు చట్టబద్ధత కల్పించాలి. అసలు అది దేశమే కాదు, మేము దాన్ని సర్వనాశనం చేసాం, ఆ సుప్రీం లీడర్ని మేము చంపేశాం, ఇప్పుడు అది దేశమే కాదని మీరు చెప్తున్నారు కదా, అలాంటిదేం లేకుండా ఇరాన్కు చట్టబద్ధత కల్పించగలరా? అది ఒకటి. ఇప్పుడు దాకా మీరు చేసిన ఈ విధ్వంసం తాలూకు నష్టాన్ని మీరు పూర్తిగా చెల్లించగలరా అనేది రెండో ప్రశ్న వేశారు. మూడోది, భవిష్యత్తులో ఎప్పుడు ఇరాన్ మీద యుద్ధం చేయము అని చెప్పి హామీ ఇవ్వగలరా? ఈ 3 షరతులు కనుక మీరు అంగీకరిస్తే మేము యుద్ధాన్ని ఆపడానికి మాకేం అభ్యంతరం లేదు అని చెప్పి ఇరాన్ తెగేసి చెప్పినట్టుగా కూడా ప్రముఖంగా వార్తలు వచ్చాయి. ఇది ఎలా ఉంటే పెత్తనం అసలు తమకు ఏమాత్రం సంబంధం లేని ఈ యుద్ధంలో తామే ఎక్కువగా నష్టపోతున్నామని చెప్పి అటు గల్ఫ్ దేశాలు, మిడిల్ ఈస్ట్ దేశాలు, ముఖ్యంగా UAE ఆందోళన వ్యక్తం చేస్తున్నది. యుద్ధం జరుగుతుంది, అమెరికా ఇజ్రాయెల్ ఒకవైపు ఉంటే ఇరాన్ మరోవైపు ఉన్నది. ఆ రెండింటికి మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో మా దేశాల మీద కూడా యుద్ధాన్ని ప్రకటించడం, లేకపోతే క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించడం అనేది కాస్తంత ఆందోళన కలిగించే అంశంగా భావిస్తున్న UAE, గల్ఫ్, మిడిల్ ఈస్ట్ దేశాలు ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా అంతర్జాతీయ మీడియా తెలియజేస్తుంది. అదేంటంటే తాము ఎటువైపు కాకుండా తటస్థంగా ఉండి ఈ యుద్ధంలో మనకేం సంబంధం లేదని మనం చెప్పే ప్రయత్నం చేయగలమా అనే దిశగా ఈ గల్ఫ్, మిడిల్ ఈస్ట్ దేశాలు ఆలోచన చేస్తున్నట్టుగా అంతర్జాతీయ మీడియాలో విశ్లేషణలు వస్తున్నాయి. ఇదే కనుక వాస్తవం అయితే, అదే కనుక సాకారం అయితే మొత్తానికి యుద్ధ తీవ్రత కొంత తగ్గే ఆస్కారం ఉన్నది. అలా కాకుండా ఈ మన పెత్తనం కనుక మరింత పెరిగిపోవాలని చూసి తన అభిజాత్యపు అహంకారపు ధోరణి కనుక ఇలాగే కొనసాగితే తను రెచ్చగొట్టే ప్రయత్నాలు ఇంకా చేస్తూ ఉంటే ఈ యుద్ధం రావణ కాస్తంలాగా ముందుకు సాగే అవకాశం ఉంది. దానివల్ల ఇప్పుడు కేవలం కొన్ని దేశాలకు వస్తున్న గ్యాస్ కొరత, పెట్రోల్ కొరత, ఇక రాబోయేదంతా నిత్యావసర వస్తువుల కొరత కూడా వచ్చే ఆస్కారం ఉంది. కనుక యుద్ధం ఎంత తొందరగా ముగిస్తే అంత మంచిది అని ప్రపంచ ప్రజలు కోరుతున్నారు. ఇవి ఈ వారంలో ఇప్పటికీ మనం ఈ వీడియో చేస్తున్న సమయానికి వచ్చిన కొన్ని తాజా వార్తలు. మళ్ళీ వచ్చే వారం మరిన్ని తాజా వార్తలతో నేను మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.